హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను సౌత్ వారి ట్రెడిషనల్ వంట రసం చేసి చూపించాలనుకుంటున్నానండి. మేము కేరళలో ఉంటున్నామని చెప్పాం కదా. ఇంతకు ముందైతే మేము ఢిల్లీ, రాజస్థాన్‌లో ఉండేవాళ్ళమి. అక్కడ వాళ్ళకైతే ఈ రసం అంటే అసలు తెలీదండి. నేను చేసినప్పుడంతా వాళ్ళకిస్తూ ఉండేదాన్ని. వాళ్ళు తిని చాలా బావుంది, సూపర్‌గా ఉంది, మాకు నేర్పించు అని కూడా చాలామంది నా దగ్గర ఈ రసం నేర్చుకున్నారు. ఇప్పుడు మేము కేరళకొచ్చేసాం గదా. అప్పుడప్పుడు వాళ్ళు ఫోను చేసి, "మేము ఈరోజు రసం పెట్టాము. చాలా బావుందంట" నాకు చాలా హ్యాపీగా ఉంటది. ఓహో! నేను నేర్పించిన రసము ఇలాగ పాపులర్ అవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను నేను. వాళ్ళు గూడాను మనలాగే అప్పుడప్పుడు వారానికొకసారి, నెలకొకసారి ఈ రసం అనేది అలవాటు చేసుకున్నారు. వాళ్ళనే కాదండి, మన సౌత్‌లో అయితే రసం అనేది రసానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు గదా. ఆహ్, ఏ నాన్ వెజ్ తిన్నా కూడాను లాస్ట్‌లో కొంచెం రసంతో తింటే చాలా హాయిగా ఉంటుంది గదా. ఇంతకు ముందైతే ఏ ఫంక్షన్ అయినా, ఏ పెళ్ళిళ్ళైనా కూడాను భోజనానికెళ్ళినప్పుడు లాస్ట్‌లో కంపల్సరీగా రసం వేసి, ఒక అప్పడం పెడితే ఎంత హాయిగా తినేటోళ్ళో గదండీ! సో, మా సైడ్ పెట్టే ఈ రసంని ఎలా చేస్తామో మీకు చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. నేను పెట్టే స్టైల్‌లో మీరు రసం పెట్టారంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా మీ ఫ్యాన్ అయిపోవాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం మరి, మా సైడ్ పెట్టే రసంని ఎలా చేస్తామో చూసేద్దామా? ముందుగా నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసి, ఇప్పుడు మసాలా తయారు చేసుకుంటున్నాను. దీనికోసం ఒక రోల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఇలా దంచేసుకొని పౌడర్‌లా చేసుకుంటున్నాను. ఇది మసాలాకి మిక్సీ కన్నా కూడా రోల్ అయితేనే బావుంటుంది. టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క, అల్లం వేసేసి 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టేసి, ఇప్పుడు మనము నానబెట్టిన చింతపండు నానిపోయిందండి. ఇందులో నుంచి రసం తీసేసుకొని వడగట్టి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. రసం మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు చింతపండు వేసుకోండి. ఇలా రసం అంతా తీసేసుకొని ఒక గిన్నెలో వడగట్టుకునేసిన తర్వాత దీనికోసం ఒక 2 టమోటాలు కట్ చేసుకోవాలి. టమోటాలు ఎక్కువ తీసుకునే పనైతే చింతపండుని తగ్గించుకోండి. నేనైతే ఇక్కడ 2 టమోటాలు తీసుకుంటున్నాను. ఇలా టమోటాలు కట్ చేసుకొని మనం ముందుగా రసం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ రసంలోకి ఈ టమోటాలను వేసేయాలి. అదేవిధంగా మనం ముందుగా మసాలా తయారు చేసుకున్నాం కదా, ఆ మసాలాలో సగం మసాలాను తీసి ఈ పులుసులో వేసేసి 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసి వీటిలన్నిటినీ ఈ రసంలో బాగా పిసికేయండి. ఇవన్నీ మొత్తము ఇలాగా బాగా మ్యాష్ చేసేసిన తర్వాత ఈ రసాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇందులో మీకు తగినన్ని వాటర్ తీసుకోండి. పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. తగినంత సాల్టు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసి బాగా కలిపేయండి. ఈ స్టేజ్లో మీరు పులుపు, సాల్టు అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసము కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 2 ఎండుమిరపకాయలను కూడా ఇలా తుంపి వేసేసుకోండి. అదేవిధంగా మనం మసాలా ఆకు చింతపండు రసంలో వేసాము, ఆకు అలాగే ఉండిపోయింది కదా, ఆ ఆకు మసాలాను కూడా ఇందులో వేసి లైట్గా ఫ్రై చేసుకొని లాస్ట్గా ఇందులో చుక్కడి ఇంగువను కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్నాం కదా రసంని, ఆ రసంని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వీటిని మరగనివ్వాలండి. ఈ రసం ఎక్కువ మరగకూడదు. లైట్గా బబుల్స్ వస్తుంటాయి కదా, అప్పుడు ఆఫ్ చేసేయాలి. ఉప్పును సరి చేసుకోండి. నాకు కొంచెం పులుపు ఎక్కువైంది, కొంచెం వాటర్ తీసుకున్నాను. ఏ రసంలో అయినా సరే ఇంగువ అనేది వేస్తే అరుగుదలకి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇంగువని తప్పకుండా యాడ్ చేసేదానికి ట్రై చేయండి. చూడండి, మన రసం అయితే తయారైపోయినాయి. ఇలాగ లైట్గా బబుల్స్ వస్తుంటాయి కదా, ఈ స్టేజ్లో మనము గ్యాస్ని ఆఫ్ చేసేయాలి. రసం అయితే తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో అప్లోడ్ చేయాలంటే తప్పకుండా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.